తెలిసిన వాళ్ళు కాబట్టి ఈ ఇబ్బందులు బాధలన్నీ కూడా తొలగించి ఒకటే యాప్ తీసుకొస్తామని కూడా మీకు ఈరోజు సమాచారం వచ్చింది. చాలా సంతోషం. ఎందుకంటే అయిన తర్వాత మీరు హ్యాపీగా మీ కుటుంబ సభ్యులతో మీ కార్యక్రమాలు మీరు చేసుకోవాలి. ఏదైతే ఈ పాఠశాల సమయంలో మనం పిల్లల విద్యాభివృద్ధి పనిచేయాలనేదే లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి లక్ష్యం. అది మొదట ఏదైతే పేరు రాజు గారికి వచ్చింది, నరేంద్ర గారు కూడా ప్రత్యేకంగా మమ్మల్ని అందరినీ ఇక్కడ పంపించారు. అన్ని స్కూల్స్కి వెళ్ళి చెప్పొస్తున్నాం. అది ఇప్పుడే మురళి ఉన్నారు, ఇక్కడే అవకాశం గారు, మనోజ్ సుబ్బారావు, రామకృష్ణ గారు మీకు తెలిసిన ఆయన. ఇంకా మీ అందరితో ఇక్కడ గురువు శిష్యు సంబంధాలు ఉన్నాయి. ఆయన మీ గురువుగా పనిచేశాడు, ఆయన నాయకుడిగా పనిచేశాడు. ఆ రోజు రోడ్డు మీద మీరు వచ్చిన లక్షల మంది ఒక డీజీపీ ట్రాన్స్ఫర్ అయిపోయాడు. జగన్ రెడ్డి భయపడ్డాడు. మొట్టమొదటిగా భయపడింది చలో విజయవాడ నిర్వహణకి కార్యక్రమం బ్రహ్మాండంగా చేశారు. దాని ప్రభావమే భయం ఏంటో చూపించారు. అతనికి తప్పకుండా మీ మనోభావాలు గౌరవిస్తూ మీరు పడే ఇబ్బందులు, బాధలు, ఆవేదనలు అన్నీ కూడా ప్రభుత్వం గుర్తించి ఒకే యాప్ కింద తీసుకొచ్చి భవిష్యత్తులో సాయంత్రం అయిన తర్వాత టెలికాన్ఫరెన్స్ కూడా లేకుండా చక్కగా మీ కుటుంబ బాధ్యతలను నిర్వహించుకునే విధంగా, ప్లస్ స్కూల్ సమయంలో మనం విద్యాభివృద్ధి కోసం పిల్లలు ఇంకా బయటికి వెళ్ళిన పిల్లలు మన స్కూల్స్ తెప్పించుకునే విధంగా పనిచేద్దాం. ఆల్పాటి రాజేంద్ర గారు మాజీ మంత్రిగా చేశాడు. మీ అందరికీ సుపరిచితుడే. చూడపాల నరేంద్ర గారు, ఆల్పాటి రాజేంద్ర అందరూ కూడా 30 ఏళ్ళు రాజకీయాల్లో తప్పకుండా ఓటు కేసి మంచి మెజార్టీతో గెలిపించాలని. మరి 26 పండుగ ఉంది, శివరాత్రి జాగారాలు ఉంటాయి. పొద్దున్నే మరి 8 to 4 మధ్యలోనే పోలింగ్ సమయం ఉంది. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి ఓటేయించి మంచి మెజార్టీతో గెలిపించాలని సెలవు తీసుకోవాలి అందరికీ.